జెండా పోరాడే వారిదే చికాగో అమర వీరులకు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత చికాగో అమర వీరులకు చికాగో అమర వీరులకు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత చికాగో కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత గుడికందుల రాయమల్ గారు అమర వీరులకు మేడే 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 అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు అమర వీరులకు పని గంటలకు వ్యతిరేకంగా సాధించుకున్నటువంటి హక్కులు హరించివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి 4 కోడులను మరి 44 కోడులు 4 కోడులుగా విభజించి కార్మికులను ఇలా కష్టాల పాలు చేసేటువంటి విధంగా సంస్కరణలు తీసుకొచ్చి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరుతోటి ఇలా మొత్తం కార్మిక రంగాన్ని ఇలా దెబ్బతీసేటువంటి విధంగా పెట్టుబడిదారులకు ఊడిగం చేసేటువంటి విధంగా వాళ్ళ శ్రమశక్తిని కష్టజీవులను శ్రమను దోపిడీ చేసేటువంటి విధంగా 8 గంటలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కును హరించి ఇలా 12 గంటలు చేయించేటువంటి విధంగా ఇలా కార్మిక హక్కులకు తూట్లు పడిచేటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేడేను పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత చికాగో అమర వీరులకు మేడే 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 మేడే. మరి రబీ సీజన్లో మరి ఐకేబీ సెంటర్ల ద్వారా కానీ మరి క్రాంతి పథకం ద్వారా కానీ మరి మండలంలోని వివిధ సెంటర్లలో మరి కార్మికులు పనిచేస్తున్నారు. మరి మీ అందరికి తెలిసే విషయమే ఈ వేసవి ఎంత తీవ్రంగా ఉన్నదో. మరి అటువంటి సెంటర్లలో కూడా పని చేసేటప్పుడు కూడా కార్మికులందరికీ కూడా వాళ్ళ కనీస బీమా సౌకర్యం కూడా కల్పించవలసిందిగా ఈ సందర్భంగా యజమానులకు కోరడం జరుగుతుంది. కలిసిమెలిసి లేకుంటే ఏ పని కాదు. మన హక్కుల కోసానికి రాష్ట్ర ప్రభుత్వంతో మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం కూడా శాంతియుతంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వంతో కూడా శాంతియుతం పోరాటం చేయాలి. దయచేసి ఇది అందరం కూడా కలిసిమెలిసి పోరాటం చేయాలని కార్మిక మేడ శుభాకాంక్షలు. సఫాయి కార్మికులు బానిసలు కాదు. సఫాయి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగనే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అన్నది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ యొక్క కార్మికుల వ్యవస్థను దుష్పరంగా వాడుకొని మా యొక్క కార్మిక వ్యవస్థను చేస్తున్నారు. కాబట్టి మాకు ఇప్పటికైనా కూడా మా కార్మికుల వ్యవస్థలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇప్పుడు బాంబే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ప్రతి ఒక్క కార్మికుడికి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని కోరుకుంటూ మీరు బయలుదేరిన తరఫంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం అయినటువంటి మేడే
చాక్లెట్లు బిస్కెట్లు వంచేటువంటి పండుగ కాదు. ఇది ఒక కార్మిక వర్గ హక్కులు, సౌకర్యాలు, చట్టాలు రక్షించుకోవడం కోసం, ఈ దోపిడీ వ్యవస్థను అంతం చేయడం కోసం ఎర్ర జెండా పుట్టినరోజు అనేటువంటి విషయాన్ని మనం అందరం గమనంలో పెట్టుకోవాలి. ఈ మేడే చికాగో అమరవీరులను స్మరించుకుంటూ మన ఎర్ర జెండా పుట్టిన దినాన్ని గుర్తు చేసుకోవడం అంటే నేడు పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి దోపిడీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మొత్తం సమస్త కార్మిక వర్గం ఏకోన్ముఖంగా సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి. దానికి కంకణబద్దులు కావాలి. అందుకే దీక్ష బూనడమే మేడే యొక్క ప్రత్యేకత అనేటువంటి విషయాన్ని మన కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. ఈ మేడే సందర్భంగా గత 10 సంవత్సరాలుగా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చి కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని, హక్కుల్ని, సౌకర్యాల్ని కాలరాస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కార్మిక వర్గం తమ సత్తాను చాటాలని కూడా ఈ మేడే సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన పెద్దపల్లి శాసనసభ్యులు, పెద్దపల్లి ముద్దుబిడ్డ అన్న విజయన్న గారి నాయకత్వం, పెద్దపల్లి జడ్పీటీసీ రామమూర్తి గారు, జూలేపల్లి ప్రకాశన్న గారు, సజ్జు గారు, మల్లారెడ్డి గారు, ధర్మన్న గారు, ఇదే సూచనగా అనుకున్నాం. పావులొక్క 7కి వచ్చింటే జై కాంగ్రెస్. ధన్యవాదాలు. ఆగస్టు లోపల ఈ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పి, దాంతో పాటు ఏదైతే 500 బోనస్ ఇస్తామని చెప్పినాం, ఆ 500 బోనస్ కూడా వర్షాకాలం పంట నుండి రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా జరుగుతాయి. నాడు సోనియా గాంధీ గారు మాట ఇచ్చి ఒక పక్క పార్టీని వదిలిపెట్టుకొని మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి దేవత సోనియా గాంధీ. ఆమె ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ, ఆమె ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ, ఏ హామీని కూడా పూర్తి చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఏ హామీని నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి గారు ఉండరు. ఏ హామీని నెరవేర్చకుండా ప్రభుత్వం ఉండదు. మన ఎంపీ అభ్యర్థి ఇవాళ డాక్టర్ వివేక్ ఎంపీఆర్, మాజీ ఎంపీఆర్ కొడుకు. ఇవాళ ఈ ప్రాంతంలో 3 సార్లు ఎంపీగా, ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వెంకటస్వామి గారు మనవడు. ఇవాళ యువకుడు, 30 సంవత్సరాలకు యువకుడు రాజకీయాలకు వచ్చి మన ప్రాంతానికి, మన ప్రజానికానికి సేవ చేయడం కోసం వచ్చిన వ్యక్తి. 100కు 100% ఇవాళ గడ్డం వంశీ గెలుపును ఏ శక్తి ఆపలేదు. గత 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఆ బరువుని మోసి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా కృషి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లేకుంటే ఈరోజు మేము ఈడ నుంచునేదే కాదని చెప్పి మీ అందరికి ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. గత 10 సంవత్సరాలు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయని చెప్పి ఒక అబద్ధం చెప్పి మన గొంతు కోసిన పని చేసినారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి. మీ అందరికి గుర్తుంది, ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి కేసీఆర్ గారు అప్పుడు చెప్పిండ్రు. ఇక్కడ ఎంతమందికి ఉద్యోగం వచ్చిందని చెప్పి అడుగుతున్నాను. ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. ఉద్యోగం వస్తే చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా చేతులు ఎత్తుతలేరు.
డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తా అన్నాడు. మన జీవితాల మీద నవ్విండు. ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, మేకొస్తే ఎక్కడ ఉంటుంది, గొర్రె వస్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పి నవ్విండు. ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చిండా అని చెప్పి నేను అడుగుతున్నాను. కూడా అభివృద్ధి చేసిన పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. పెన్షన్ స్కీమ్ స్టార్ట్ అయింది అప్పుడు కాకా వెంకటస్వామి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి గర్వంగా మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మన పనిచేసే దృక్పథం ఉన్నటువంటి నాయకుడు మన వివేక్ వెంకటస్వామి గారి యొక్క కుమారుడైనటువంటి గడ్డం వంశీ గారిని మళ్ళా 8,800 కాకుండా సుమారు 12-13,000 మెజార్టీ ఇచ్చి కాల్వ శ్రీరాంపూర్ మండలము, ఈ యొక్క మండలము మారుమూల ప్రాంతమైనా కూడా మనం అందరము తెలివిగల వ్యక్తులుగా ఉండి ఈ యొక్క ఓటు వేయాలనే ఉద్దేశంతో కోరుకుంటూ చనిపోయిన రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ వీళ్ళందరూ అనుకోని ఏదో చేయాలనే ఉద్దేశం బీజేపీ నరేంద్ర మోడీ ఇది ఒక ఆలోచనకు వచ్చి కోట్ల రూపాయలు వేస్ట్ అవుతాయి. అటు ఇక్కడ అవుతుందా అవుతలేదు మీకు తెలుసు. రేపు మళ్ళా నరేంద్ర చాలా మంది పరిశ్రమ చేస్తారు. కేసీఆర్ నమ్మితే ఉద్యోగాలు వస్తాయి. విజ్ఞాన నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. చల్లలాగి హీరో సార్ హీరో మళ్ళా సార్ అన్న కొన్ని అటు ఇటు వేనే ఓట్లు. ఈసారి ప్రతి ఒక్కరు కూడా బాగలేదు. ముఖ్య అతిథిగా సరణ గారు వచ్చిండ్రు. అటువంటి అవకాశం చట్టబద్ధత కల్పించి ఉపాధి విజ్ఞాన నాయకత్వం, విజ్ఞాన నాయక వంశీ ఎంపీ గారిని అత్యధికమైనటువంటి మెజార్టీ గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకు రోజు కార్యక్రమం పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఇప్పలపల్లె కానీ, పెద్దంపేట కానీ, తర్వాత లక్ష్మీపురం, రాయపేట గ్రామాలకు సంబంధించినటువంటి 100 రోజుల పని చేసేటువంటి కుంటల వద్దకు వచ్చి వాళ్ళను పార్లమెంట్ అభ్యర్థికి ఓటేయాలనే ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాం. వారు చాలా వరకు సంతోషంగా, సానుకూలంగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈ 100 రోజుల పని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఆ తర్వాత 400 రూపాయలు ఈజీఎస్ కూలీల పని దొరుకుతుంది. అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతాయి అనేది. రేపు ఇది ఇండ్లు కావాలన్నా ఏవైతే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు పరిచినాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అందరూ కూడా వేయడానికి కూడా ముందుకు వస్తుండ్రు. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఉపాధి హామీ పనికి కానీ, 400 కూలీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, వడ్ల కటింగ్ కానీ ఇవన్నీ లేకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కనుక మీరు ఓట్లేయాలని అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పందించారు. అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీకి మండల ప్రజలు కూడా అందరూ ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతూ వేళలా మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా మీ ప్రాబ్లంలకు నేను ముందడు ఉంటానని ఈ మేడే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ కార్మికులు 12 గంటల పని చేస్తే 8 గంటలు కావాలని కార్మికులు వ్యతిరేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాల దినమే ఈరోజు మేడే. ఆ పోరాటాలు చేస్తున్నటువంటి కాలంలో ఆ రోజున్నటువంటి చట్టాలు, ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు ఆ పోరాట కార్మికులకు పోలీసులతోటి తుపాకులతోటి కాల్చి చంపింది. ఆ కాల్చి చంపుతనే ఆ రక్తంతో తడిసిన జెండా, ఆ జెండానే ఎర్రగా మార్చి ఈ మేడే జెండా ఎత్తింది.